హలో ఆల్, వెల్కమ్ టు రిత్విస్ రెసిపీ. ఈరోజు ఈ వీడియోలో మనం మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో దీనికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ మస్క్ మెలన్ తీసుకున్నానండి. నేను మస్క్ మెలన్నే మామూలుగా యూజ్ చేస్తున్నాను. సో దాని పైన మాత్రమే ఇలా కట్ చేసుకొని దాని లోపల ఉన్న గింజలన్నిటిని కూడా స్పూన్ తోటి ఇలా స్కూప్ అవుట్ చేసుకోవాలి. తర్వాత ఈ మస్క్ మెలన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం స్పూన్ తోటి లేదా నైఫ్ తోటి మొత్తం గుజ్జంతా కూడా స్కూప్ అవుట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మస్క్ మెలన్ని మనం మిక్సీలో యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ చక్కెర యాడ్ చేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నానండి. ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనేది ఒక ప్యాక్ మొత్తం కూడా వేసుకొని ఫైన్గా స్మూత్గా బ్లెండ్ చేసుకుందాము. ఇలా బ్లెండ్ చేసుకున్న క్రీమ్ మిక్చర్ని కూడా మనం మస్క్ మెలన్ కర్బూజా జ్యూస్లో మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం ఇందాకే నీట్గా స్కూప్ చేసుకున్న మస్క్ మెలన్లోకి ఈ మిక్స్చర్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేసేసుకుందాము. సో పైన నేను కొన్ని మస్క్ మెలన్ పీసెస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను పైన వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసేయండి. కలిపిన తర్వాత దీనికి అదే మస్క్ మెలన్ మూతని పెట్టేసి దీన్ని ఒక 4 hours వరకు ఫ్రీజర్లో పెడదాం. అంతే అండి. ఇప్పుడు ఒక 4 hours తర్వాత ఈ మస్క్ మెలన్ని బయటకు తీసి చూస్తే మన టేస్టీ ఈజీ మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా నేను ఫస్ట్ రౌండ్ పీసెస్ కింద కట్ చేస్తున్నాను. ఈ రౌండ్ పీసెస్గా కట్ చేసి మళ్ళీ వీటిని హాఫ్గా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఈ హాట్ సమ్మర్లో చిల్డ్ మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ రెడీ. ఈ ఈజీ మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.